ఇరాన్‌లో ఖొమైనీ తయారు చేసినటువంటి 7 కమాండర్‌లలో ముగ్గురు పోయారు. నలుగురు మిగిలారు. వాళ్ళెక్కడున్నారో తెలీదు. వాళ్ళే ఈ యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నారు. అలాగే హార్ముజ్ జలసంధిని నిర్బంధించాలని కోరుకుంటున్నారు. ప్రెసిడెంట్ మాట వింటలేదు. అలాగే హుస్సేనీ ఖొమైనీ మాట వింటలేదు. ఇటు హుస్సేనీ ఖొమైనీతో కానీ, లేకపోతే వాళ్ళ స్పీకర్‌తో కానీ అమెరికా చర్చలు జరుపుతుంది. ఎవరి పేరన్నది బయట పెట్టట్లేదు. వాళ్ళ మాట వీళ్ళు వినే పరిస్థితి లేరు. వీళ్ళ మాట వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ అయ్యే పరిస్థితి. అసలు ఎందుకు ఇరాన్ వాళ్ళలో ఈ ప్రముఖ నాయకులు యుద్ధం వద్దని కోరుకుంటున్నారంటే ఈ ఫోటో చూస్తే అర్థమవుతది. వాస్తవంగా 2025లో పైన ఫోటో. ఏది ఖొమైనీ ఈ బ్యాచ్ ఈ మొత్తం ఎవరెవరైతే అక్కడ నడిపించాలో వాళ్ళతో ఉన్న ఫోటో. చివరికి ఒక్కడు మిగిలాడు. ఇది పరిస్థితి. అంటే ఖొమైనీ తయారు చేసిన నాయకులందరిని లేపి పడేశారు. ఇజ్రాయెలును, అమెరికా. ఇప్పుడు మిగిలింది ఒక్కడు, ఇద్దరు టోటల్‌గా కలిపి. కాబట్టినే వెనక్కి తగ్గుతోంది.